Evening everyone. Good evening. Yeah. Good evening. Good evening. Good evening. Welcome to the seventh session on the chapter linear equations in two variables, right? Yeah. Good evening once again. Good evening. Baseline test పెట్టారు all subjects 10 marks but NSPS 5 marks. వాట్సాప్లో ఫొటోస్ పెట్టారా? మేము రాసేసాం సార్ 30th లోపు సబ్మిట్ చేయాలి. ఓకే, వాట్సాప్లో పెడితే మీరు ఆన్సర్స్ రాసి పోస్ట్ చేయాలా? ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. I have seen a new name today. Actually, letterheads Kakinada MIS. May I know who is that? Who is the student with the name letterheads? I have never seen that name before. Yeah, good evening. Good evening, everyone. Good evening. Just give me a second. Just 1 second, please. I had a call, so which I had to attend. That is why. Okay, right. Yeah, let us not waste much time. Let us go into the problems, right? Yeah. Good evening. Good evening. Good evening. Good evening, all of you once again. So look at this question. Question number 12. Actually, మనం 11 వరకు డిస్కస్ చేసుకున్నట్టున్నాము. Yeah, good evening once again. Good evening. This is question number 12. When Rupa was born, his father was 25 years old. Form an equation and draw a graph for this data. From the graph, find the age of the father when Rupa is 25 years old, and find the age of Rupa when her father is actually 40 years old. Yeah, good evening once again. Good evening. Now I have a question for you. Can you please tell me what is the age of your father when you were born? మీరు పుట్టినప్పుడు మీ ఫాదర్ ఏజ్ ఎంతో మీకు తెలుసా? Do you know the age of your father when you were born? How many of you know that? If you know, please type the age of your father when you were born. మీరు పుట్టినప్పుడు, ఇప్పుడు కాదు, మీరు పుట్టినప్పుడు మీ ఫాదర్ ఏజ్ చెప్పండి. ఇఫ్ యూ నో, డూ యూ నో ఏజ్ ఆఫ్ యువర్ ఫాదర్ వెన్ యువర్ బోర్న్? రూపా పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి 25 years అంట. మీరు పుట్టినప్పుడు మీ ఫాదర్ ఏజ్ మీకు తెలుసా? యూ డు నాట్ నో. ప్రదీప్ తెలియదట. ఇంకెవరికైనా తెలుసా? వెన్ యువర్ బోర్న్ ద ఏజ్ ఆఫ్ యువర్ ఫాదర్. చరణ్ డోంట్ నో, వీర్వల్లి నో, దెన్ రాణి నో. ఎవరికి తెలీదా? సచిదుర్గా నో, వెన్నెల 22, ఓకే. మధురత డజంట్ నో, దిలీప్ 21, అవునా? సాయిబాబు 35, మనోజ్ సేస్ ఇట్ ఈస్ 27, గణేష్ 30, హేమేంద్ర 22 అంత చిన్న దాంట్లో ఉంటుందా? దిలీప్ 21 years కా? 21 అంటే మరీ తక్కువ అండి. లతికా సేస్ ఇట్ ఈస్ 40, రైట్. సో ఇప్పుడు ఓకే, ఇట్స్ ఓకే మనోజ్. సో ఆమని సేస్ ఇట్ ఈస్ 30, రైట్. సో ఇప్పుడు రూపా పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారికి 25 years ఏజ్ కదా. సో ఇప్పుడు మనకి 2 వేరియబుల్స్ కూడా, ఏజ్ ఆఫ్ రూపా ఒకటి, ఏజ్ ఆఫ్ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపాకి 10 years వచ్చాయనుకోండి, వాళ్ళ నాన్నగారికి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 35 years ఏజ్ అవుతుంది కదా. రూపాకి 20 years అయినాయి అనుకోండి, వాళ్ళ నాన్నగారికి 20 + 25 45 years అవుతాయి కదా. ఓకే దిలీప్, ఓకే భరత్, రైట్. సో ఓకే శ్రావ్య 26, శివప్రసాద్ 29, రైట్. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏజ్ పెరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఏజ్ ఆగిపోదు కదా. ఈ అమ్మాయికి ఎంత ఏజ్ వస్తే వాళ్ళ నాన్నగారికి కూడా ఏజ్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, యూ కెన్ టేక్ ఏజ్ ఆఫ్ రూపా యాజ్ ఎక్స్. ఓకే సిద్ధు, రూపాస్ ఏజ్ మనం ఎక్స్ అని తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఎక్స్క్యూజ్ మీ, రూపాస్ ఏజ్ యాజ్ ఎక్స్ ఇయర్స్, అండ్ ఓకే పూజ, ఫాదర్స్ ఏజ్ యాజ్ వై. రూపా ఏజ్ని ఎక్స్,
ఫాదర్ ఏజ్ను మనము వై అని తీసుకున్నామంటే, ఓకేనా రైట్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఫాదర్ ఏజ్ రూపా ఏజ్ కన్నా 25 years ఎక్కువ, అంతే కదా. అంటే వీఆర్ గివెన్ దాట్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25. దిస్ ఈస్ ద ఈక్వేషన్ దట్ వీ హ్యావ్ కదా. మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటంటే రూపా ఏజ్కి 25 యాడ్ చేస్తే, జస్ట్ గివ్ మీ సెకండ్ సో దట్ ఐ కెన్ క్లియర్ మై థ్రోట్. No, it's not x plus y 25. y is equal to x plus 25. అంటే రూపా ఏజ్కి మనము 25 యాడ్ చేస్తే వాళ్ళ నాన్నగారి ఏజ్ వస్తుంది. ఎందుకని, ఆల్రెడీ రూపా పుట్టేటప్పుడు వాళ్ళ నాన్నగారికి 25 years ఏజ్ కదా, రైట్. ఎస్ శివాని. సో ది ఈక్వేషన్ ఈజ్ యాక్చువల్లీ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25. ఇప్పుడు మనము ఎక్స్కి రకరకాల వాల్యూస్ తీసుకుంటే వైకి మనకు వచ్చేటువంటి వాల్యూస్ వస్తాయి. సార్ మై నెట్ వాజ్ ఇన్ ట్రబుల్ షూట్. ఓకే మౌలిక, మరి ఏం చేద్దాం. సో ద ఈక్వేషన్ ఈజ్ యాక్చువల్లీ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 25. సో ఇక్కడ చూడండి, ఏజ్ ఆఫ్ రూపా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ అండ్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ యాక్చువల్లీ వై. సపోజ్ రూపా ఏజ్ 0 years అనుకోండి, ఓకేనా. సపోజ్ రూపా ఏజ్ 0 అంటే ఇంకా పుట్టింది, అప్పుడే పుట్టింది అనమాట అమ్మాయి. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ అంతా 0 + 25. సో ఇట్స్ యాక్చువల్లీ 25. సో ద ఫస్ట్ సొల్యూషన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 0 and 25, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రూపా బికమ్స్ 5 years old. రూపాకి 5 years వచ్చినాయి అనుకోండి, వాళ్ళ నాన్నగారికి ఏజ్ ఎంత అవుతుంది, 5 + 25. ఆ అమ్మాయి పుట్టేటప్పటికి 25 years, ఈ అమ్మాయికి 5 years వస్తే వాళ్ళ నాన్నగారికి ఇంకో 5 years పెరుగుతాయి. అంటే ఇట్ విల్ బి యాక్చువల్లీ 5 and 30, రైట్. నౌ లెట్ us say సపోజ్ రూపాకి 10 years వచ్చాయి అనుకోండి, దెన్ హర్ ఫాదర్ విల్ బి ప్రదీప్ 2 అంటే 27, కరెక్ట్. 1 అంటే 26, ఇట్స్ ఓకే. యూ కెన్ టేక్ దోస్ వాల్యూస్ ఆల్సో, నో ప్రాబ్లం, రైట్. సో దిస్ ఈస్ 10 + 25. సో 10కి 25 years యాడ్ చేస్తే ఇట్స్ యాక్చువల్లీ 10 and 35. మీరు ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత మీ ఫాదర్ని అడగండి, ఓకే. యూ కెన్ ఆస్క్ యువర్ మదర్ ఆల్సో వాట్ వాజ్ హిజ్ ఏజ్ ఆర్ హెర్ ఏజ్ వెన్ యు వర్ బోర్న్. మీరు పుట్టినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంతో కనుక్కోండి సరదాగా, ఊరికే, రైట్. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 pointsని మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకుని మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, ఓకేనా. సో లెట్ us have a look at the graph ఫస్ట్. చక్కగా గ్రాఫ్ గీసేద్దాము, రైట్. ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ ద గ్రాఫ్ షీట్, రైట్. సో మీ గ్రాఫ్ కనబడుతుంది కదా, పాయింట్స్ ప్లాట్ చేద్దాం. వాట్ ఆర్ ద పాయింట్స్? ఫస్ట్ పాయింట్ ఈజ్ యాక్చువల్లీ 0, 25, 5, 30, 10 and 35. ఇక్కడ చూడండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐ హ్యావ్ టేకెన్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 year, ఓకేనా. అండ్ మోర్ ఓవర్ రూపా ఏజ్ ఏమో ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, వాళ్ళ ఫాదర్ ఏజ్ ఏమో వై యాక్సిస్ పైన ఉంది, ఓకేనా. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టేకెన్. ఏజ్ ఆఫ్ రూపా ఈజ్ టేకెన్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ టేకెన్ ఆన్ ద వై యాక్సిస్. ఇప్పుడు స్కేల్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ మీద 1, 2, 3, 4 ఉన్నాయి, వై యాక్సిస్ మీద 5, 10, 15 అట్లా తీసుకున్నాం. 1, 1 తీసుకుంటే మనకు టాలీ అవ్వదు, గ్రాఫ్ కుదరదు అందుకు, ఓకేనా. సో ద స్కేల్ ఈజ్ యాక్చువల్లీ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 year ఏజ్ కదా, రైట్. అండ్ ఆన్ వై యాక్సిస్ యూ కెన్ టేక్ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 5 years. సో ఇప్పుడు ఇవి జాయిన్ చేస్తే యూ విల్ హ్యావ్ అ స్ట్రైట్ లైన్ కదా. సో లెట్ us జాయిన్ దెమ్ సో దట్ వీ కెన్ హ్యావ్ అ స్ట్రైట్ లైన్. నౌ దిస్ ఇస్ ద లైన్ వీ హ్యావ్. ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ ద గ్రాఫ్, రైట్. ఎస్ శివాని, రైట్. ఇప్పుడు ఈ గ్రాఫ్ యూజ్ చేసి మనము రూపా ఏజ్ చెప్తే వాళ్ళ ఫాదర్ ఏజ్ చెప్పచ్చు, వాళ్ళ ఫాదర్ ఏజ్ చెప్తే రూపా ఏజ్ కూడా మనం చెప్పచ్చు. యూ కెన్ టెల్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ కదా. ఈ గ్రాఫ్ చూసి మనం చాలా ఈజీగా చెప్పేయచ్చు, ఇస్ ఇట్ నాట్ కదా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ హోల్ గ్రాఫ్. ఇట్లా మనం గ్రాఫ్ డ్రా చేయడం ద్వారా మనం ఇలాంటి ఈక్వేషన్స్కి దేనికైనా సొల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. మనల్ని ఏమైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేద్దాం, ఓకే, రైట్. నౌ లుక్ ఎట్ దిస్ గ్రాఫ్ వన్స్. ఇక్కడ చూడండి, గ్రాఫ్ బాగా బ్రైట్గా ఉంది కదా. యాక్చువల్గా ఇట్ వాజ్ నాట్ సో బ్రైట్, అంత బ్రైట్గా లేదు నేను డ్రా చేసినప్పుడు, కానీ మొబైల్లో చూస్తుంటే చాలా బ్రైట్గా ఉంది, రైట్. నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో దిస్ ద గ్రాఫ్ వి గాట్. ఇప్పుడు మన క్వశ్చన్స్ ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ వెన్ రూపా ఈజ్ 25 years old. రూపాకి 25 years ఏజ్ వస్తే వాళ్ళ నాన్నగారికి వయసు ఎంత ఉంటుందో చెప్పాలంటే మనం ఒకసారి గ్రాఫ్ చూద్దాం. చూడండి, రూపాకి 25 years ఏజ్ వచ్చేస్తే ఇఫ్ రూపా బికమ్స్ 25 years old,
ఇఫ్ రూపా బికమ్స్ 25 years ఓల్డ్, రూపాకి 25 years వస్తే వాళ్ళ నాన్నగారి ఏజ్ ఎంతో మనం చెప్పాలి. ఓకేనా, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టెల్. సో ఇప్పుడు ఏం చేయాలి, రూపాకి 25 అంటే మనం ఇప్పుడు డాట్ ఐడెంటిఫై చేయాలి కదా. సో 25 ఇది 25. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు టేక్. ప్రదీప్ సేస్ ఇట్ ఈస్ 25 and 50. శివాని సేస్ 25, 50. చూడండి, ఆ అమ్మాయికి 25 years వస్తే ఇది మనం తీసుకోవాల్సినటువంటి పాయింట్ కదా. అట్లా పైకి వెళ్తే గ్రాఫ్ మీద దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్. సో దీనికి సంబంధించినటువంటి y కోఆర్డినేట్ ఎంత ఉందో మనం చూడాలి. ఇట్లా వచ్చి యూ కెన్ క్లియర్లీ సీ దాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 50. చూడండి చక్కగా క్లియర్గా మనకు తెలిసింది అది 50 యాక్చువల్గా. నౌ దిస్ యాక్చువల్లీ 50. సో ఆ అమ్మాయికి 25 years వస్తే అంతే కదా, హెర్ ఫాదర్ విల్ బి యాక్చువల్లీ 50 years ఓల్డ్. ఎందుకని, ఆ అమ్మాయి పుట్టేటప్పటికి వాళ్ళ నాన్నగారికి ఎంత ఏజ్, ఆ అమ్మాయి పుట్టేటప్పటికి వాళ్ళ నాన్నగారి ఏజ్ 25 కదా. ఆ అమ్మాయికి 25 years వచ్చినాయి అనుకోండి. ఓకే, just let me change the background color so that it looks better to the eye. Just give me a second so that I can change the color. Right. Oh, మొత్తం డార్క్ అయిపోయింది. రైట్, కాసేపు ఇలా భరించేయండి, ఏం చేద్దాం. సో ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ యాక్చువల్లీ 50 years. ఆ అమ్మాయికి 25 years వస్తే ఫాదర్కి 50 years వస్తాయి. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. Now the second question is Rupa's age when her father is 40 years. వాళ్ళ నాన్నగారికి 40 years వస్తే అప్పుడు రూపా ఏజ్ ఎంతో చెప్పాలి. సో ఇప్పుడు 40ని మనం y యాక్సిస్ మీద చూడాలి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ఏజ్ y యాక్సిస్ మీద కదా ఉంది. సో y మీద 40 అంటే ఇది. సో దీన్ని పట్టుకుని ఇట్లా మనం ట్రావెల్ చేస్తూ ఈ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి అది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూడాలి. సో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ 15 కదా. వాళ్ళ నాన్నగారికి 40 years వస్తే ఆ అమ్మాయికి 15 years వస్తాయి. సో ఇట్లా మనము గ్రాఫ్ చూసి ఆన్సర్ చేయాలి. ఓకేనా, రైట్. సో లెట్ us రైట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్ యూజింగ్ ద గ్రాఫ్ ఓన్లీ. మీకు క్లియర్గా గ్రాఫ్లోంచి అని చెప్తారు, కానీ మనము క్యాలిక్యులేషన్ కూడా చూసుకోవాలి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని అప్పుడు దాన్ని బట్టే మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. డోంట్ వరీ చరణ్, డోంట్ బాదర్ అబౌట్ దాట్. సో ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాద్దాం, రైట్. ఓకే విఘ్నేశ్వరి, దెన్ ఐ హ్యావ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ వెన్ రూపా ఈస్ 25 years old. When Rupa is 25 years old, when Rupa is 25 years old, when Rupa is 25 years old, father's age is 50 years. Father's age is actually 50, right? Okay Rani. Now second చూడండి, సెకండ్ ఏంటి, find Rupa's age when her father is 40 years old. When father is 40 years old, when father is 40 years old, మీరు కావాలంటే మీ ఏజ్కి మీ ఫాదర్ ఏజ్కి లేదా మీ ఏజ్కి మీ మదర్ ఏజ్కి కూడా మీరు గ్రాఫ్ డ్రా చేయొచ్చు. ఓల్డ్ రూపాస్ ఏజ్ ఈజ్ యాక్చువల్లీ 15 years, రైట్, 15 years. ఓకేనా. సో ఇట్లా మనం గ్రాఫ్ని యూజ్ చేసి ఎక్స్ మీద మనము రూపా ఏజ్ తీసుకున్నాం. ఇది మరి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టేకెన్ రూపాస్ ఏజ్. ఓకేనా. దెన్ ఆన్ వై యాక్సిస్ వీ హ్యావ్ టేకెన్ ఫాదర్ ఏజ్. Is it clear? Right, let us move on to the next problem. Question number 13. ఇక్కడ నుంచి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయండి, జాగ్రత్తగా. అంటే కాంప్లికేటెడ్ అంటే అప్లికేషన్ పార్ట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి. an auto charges ₹15 for first kilometer and ₹8 for each subsequent kilometer for a distance of x kilometer. An amount of y is paid. జాగ్రత్తగా గమనించండి. an auto charges ₹15 for first kilometer and ₹8 for each subsequent kilometer. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఇక్కడ మనకి ఇచ్చిన లాజిక్ ఏంటంటే, మీరు ఆటో ఎక్కి 1 kilometer ట్రావెల్ చేశారనుకోండి, మీరు ₹15 పే చేయాలట. అక్కడి నుంచి ప్రతి సబ్సీక్వెంట్ కిలోమీటర్కి యూ హ్యావ్ టు పే ₹8.
అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాగ్రత్తగానండి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ ఇచ్చేయాలి. మొత్తం నేను వెళ్ళిన 3 కిలోమీటర్స్లో ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 2 కిలోమీటర్స్. ఆ 2 కిలోమీటర్స్కి 8 రూపీస్ చొప్పున పే చేయాలి. అంటే 2 × 8. సో అప్పుడు ఎంత అవుతుంది? 15 + 16 దిస్ ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే మల్లేశ్వరి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోమీటర్ ట్రావెల్ చేసాడు అనుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్లీజ్. 5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఫస్ట్ కిలోమీటర్కి 15 పే చేసేయాలి. మొత్తం వెళ్ళినవి 5, 1 కిలోమీటర్కి 15 ఇచ్చేసాం. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటాయి. ఈ 4 కిలోమీటర్స్కి కిలోమీటర్కి 8 రూపీస్ చొప్పున ఇవ్వాలి. అంటే 15 + 30. ప్లీజ్ స్టాప్ దట్ చాటింగ్, ఐ రిక్వెస్ట్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. జాగ్రత్తగా క్లాస్ అనండి. సో అప్పుడు బిల్లు 47 రూపీస్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఓకే రవి, ఓకే ఐ అండర్స్టూడ్ రవి, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు మనం దీనికి ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలంట. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ 5 కిలోమీటర్ వెళ్తే ఫస్ట్ 15 తీసేసుకుని అందులోంచి 1 కిలోమీటర్ తీసేసి 8తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే శివాని, దట్ ఈస్ రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కిలోమీటర్ వెళ్ళాడు అనుకోండి. జాగ్రత్తగా చూడండి. ఎక్స్ కిలోమీటర్ కనుక ట్రావెల్ చేస్తే ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్ ఇచ్చేయాలి. గుడ్ ఈవినింగ్ రవి, గుడ్ ఈవినింగ్. తర్వాత చూడండి 5 కిలోమీటర్స్ వెళ్తే 4 × 8 చేసాం. 10 కిలోమీటర్స్ వెళ్తే 9 × 8 చేయాలి. ఇప్పుడు ఎక్స్ కిలోమీటర్స్ వెళ్తే ఎక్స్లోంచి 1 తీసేసి 8తో మల్టిప్లై చేయాలి. x - 1 × 8. ఈ 1 ఎందుకు తీసేస్తున్నాం? ఆల్రెడీ 15 రూపీస్ ఇచ్చేస్తున్నాం కదా 1 కిలోమీటర్కి, అదనమాట. ఓకే బాయ్ రవి, బాయ్. సో దిస్ విల్ బీ 15 + 8 × x, 8x - 8. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఇట్స్ యాక్చువల్లీ 15 15లోంచి 8 పోతే 7. సో ఇట్స్ యాక్చువల్లీ 7 + 8x ఐ థింక్. ఈజ్ ఇట్ సో? అంతేనా? రైట్. చూడండి అప్పుడు ఈక్వేషన్ ఏమొచ్చింది నాకు. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్. y ఈజ్ ఈక్వల్ టు 7 + 8x. ఈజ్ ఇట్ క్లియర్? అంతేనా? సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ y ఈజ్ ఈక్వల్ టు 7 + 8x. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయవలసినటువంటి వాల్యూ. ఓకేనా? సో ఇది మన ఈక్వేషన్. నా ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కిలోమీటర్. డిస్టెన్స్ 2 కిలోమీటర్ అయ్యండి. అప్పుడు y ఎంత అవుతుంది? 7 + 8 × 2. సో దిస్ ఈజ్ 7 + 8 2s are 16. వెయిట్ ఏదో తేడా వస్తుందంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్. ఫర్ ఫస్ట్ కిలోమీటర్ అండ్ ₹8 ఫర్ ఈచ్ సబ్సీక్వెంట్ కిలోమీటర్. ఇజ్ ఇట్ రైట్? అప్పుడు 2 కిలోమీటర్స్ వెళ్తే 23 రూపీస్ అవుతుందంటే బిల్లు. 23 కదా, కరెక్ట్. సో ఇట్స్ యాక్చువల్లీ కరెక్ట్, సారీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ 23 రూపీస్. సో ఫస్ట్ కిలోమీటర్కి 15 రూపీస్, తర్వాత 8 రూపీస్, 23. సో సొల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ 2, 23. రైట్? దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ద డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 3 కిలోమీటర్స్ వెళ్ళాడు అనుకోండి. 3 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 7 + 8 × 3. ఓకేనా? సో దిస్ విల్ బీ ఈక్వల్ టు 7 + 8 3s are 24 and it's actually 31. So the point is actually 3, 31. 22, 30 23 యాక్చువల్గా. ఓకేనా? నా ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఈజ్ 4 అనుకోండి. 4 కిలోమీటర్ వెళ్తే y ఈజ్ ఈక్వల్ టు 7 + 8 × 3. సో దిస్ ఈజ్ 7 ప్లస్ ఇది 4, సారీ, 8 4s are 32. సో దిస్ ఈజ్ 39. సో ద పాయింట్ ఈజ్ యాక్చువల్లీ 4, 39. అంటే వాడు 4 కిలోమీటర్స్ వెళ్తే 39 రూపీస్ పే చేయాలి. సో ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకేనా? సో మీరు ఇంకా పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు చాట్ చేయండి. ఈలోగా నేను 2, 3, 4 డిస్టెన్సెస్కి చెప్పాను. మీరు 5, 6, 7 అట్లాంటి వాటికి చాట్ చేయండి నాకు. యూ క్యాలిక్యులేట్ ద డిస్టెన్సెస్ ఫర్ దాట్. 5 కిలోమీటర్కి బిల్ ఎంత అవుతుంది, 6 కిలోమీటర్కి ఎంత అవుతుంది, అట్లా నాకు చాట్ చేయండి క్యాలిక్యులేట్ చేసి మీరు. ఐ వాంట్ ద డిస్టెన్స్ ఫర్ 5, 6 and 7 కిలోమీటర్స్.
I want the values for 5 kilometer, 6 kilometer and 7 kilometer. Speed ga cheppala 547. Okay. 331, 439. ఎందుకంటే మిమ్మల్ని అట్లా అడిగాను, మీరు ఇది కనుక కరెక్ట్గా చెప్పేశారనుకోండి, మనకి మనం క్వశ్చన్లో టెక్స్ట్ బుక్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పేయచ్చు. అందుకు ఏవైతే 2 క్వశ్చన్స్ అడిగారో వాటికి మనం ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది మనకి, అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. ఓకేనా? రైట్, లెట్ us మూవ్ టు ద గ్రాఫ్ నౌ. గ్రాఫ్ చేసుకుని వాటి సొల్యూషన్స్ చేద్దాం. చూడండి, లెట్ us డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్. So here we have on x-axis we have taken distance traveled, and on y-axis it's actually the fare. Distance ఏమో x మీద తీసుకున్నాము, y మీద ఏమో మనము fare తీసుకున్నాము. Let us plot the points. ఏంటా పాయింట్స్? 223, that is the first point, 339 and 339 కదా, actually 331 I think, 3 and 31, right. సో ఇవి మనకు వచ్చినటువంటి 3 పాయింట్స్ చూడండి, 223, 331 and 439. So if you join them, you will have a straight line. So this is straight line we have. Yeah, 10 ki 90, yeah, okay. So this is the line we have. So ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రైట్ లైన్ యూజ్ చేసుకుని మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఏమున్నాయంటే, జస్ట్ లెట్ మీ షో యూ ద క్వశ్చన్స్ వన్స్. What is the distance travelled if the fare paid is 55 rupees? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆటో డ్రైవర్కి 55 రూపీస్ పే చేసాం మనము, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో చెప్పాలి. చెప్పండి గ్రాఫ్ చూసి. బిల్ ఏమో 55 రూపీస్ అయిందట. అట్లా అయితే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు? ప్లీజ్ టెల్ మీ దట్. నేను ఆటోలో ట్రావెల్ చేశాను, నాకు బిల్లు 55 రూపీస్ అయింది, అంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను? ఈ గ్రాఫ్ చూసి చెప్పండి. అంటే బిల్ నాకు y యాక్సిస్ మీద ఉంది, సో ఇక్కడ 55 చూసుకుని దానికి కరస్పాండింగ్గా x చెప్పాలి. సో యూ హ్యావ్ టు టేక్ 55 ఆన్ ద y యాక్సిస్ అండ్ లెట్ us కమ్ టు దిస్ బ్లూ లైన్. ఈ బ్లూ లైన్కి రిలేటెడ్గా x వాల్యూ ఎంత ఉందో చెప్పాలి. యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ 6. చూద్దాం చూడండి, ఇలా కిందకి వచ్చేస్తే ఇఫ్ యూ కమ్ డౌన్ ఇట్స్ యాక్చువల్లీ 6. యూ కెన్ క్లియర్లీ సీ దట్. అంటే 55 రూపీస్ ఆటో ఓడికి మనం పే చేయాలి అంటే మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 6 కిలోమీటర్ కదా. సో ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ 6 కిలోమీటర్. అట్లా మనం డిస్టెన్స్ రాయాలి. ఓకేనా? సో ద డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ యాక్చువల్లీ 6 కిలోమీటర్. ఇందులోనే రెండో క్వశ్చన్ కూడా ఉంది. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ దిస్: వాట్ ఈస్ ద ఫెయిర్ టు బి పెయిడ్ ఇఫ్ యూ ట్రావెల్ 7 కిలోమీటర్స్? మీరు 7 కిలోమీటర్స్ వెళ్తే ఎంత పే చేయాలో చెప్పాలి. వాట్ ఈస్ ద ఫేర్ దట్ వీ హ్యావ్ టు పే ఇఫ్ యూ ట్రావెల్ 7 కిలోమీటర్స్? 7 కిలోమీటర్స్ వెళ్తే మనం ఎంత బిల్లు పే చేయాలి చెప్పండి. 7 కిలోమీటర్స్కి బిల్ ఎంతో? వాట్ ఈస్ ద బిల్ ఫర్ 7 కిలోమీటర్స్? అంటే ఎక్స్ మీద 7 చూసుకుని, డిస్టెన్స్ 7 కదా, ఇట్లా మనం పైకి వెళ్ళాలి. సో ఇలా పైకి వెళ్ళి ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూసుకోవాలి. చూసుకుంటే దానికి కరస్పాండింగ్గా ఉన్నటువంటి y వాల్యూ ఎంత ఉందో మనం లెక్క పెట్టాలి. యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు 7 + 8x కదా. ఇప్పుడు x ప్లేస్లో 7 రాయండి, అప్పుడు ఇది ఏమవుతుంది? 7 + 7 × 7 సారీ 8 × 7. సో దిస్ ఈజ్ 7 + 56. 56 + 7 ఈజ్ యాక్చువల్లీ 63. ఇది 60 కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ 63. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ 60. 60కి 65కి మధ్యలో ఉంది. మనం గ్రాఫ్ కరెక్ట్గా స్కేల్ తీసుకున్నాం అనుకోండి, యూ కెన్ గెట్ ఇట్ యాజ్ యాక్చువల్లీ 63. ఇట్స్ యాక్చువల్లీ 63. ఓకేనా? దీని వాల్యూ యాక్చువల్గా 63 అనమాట. ఇట్స్ నాట్ 60. సో అది ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ యాక్చువల్గా 63. సో అప్పుడు మనం ఈ రెండు క్వశ్చన్స్కి కూడా గ్రాఫ్ని యూజ్ చేసి ఆన్సర్స్ రాద్దాం. ఓకే, లెట్ us రైట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్ 2 questions. You have 2 questions and let us write answers for this. Just one second.
రైట్. రైట్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమో కనుక్కోవాలి. ఫెయిర్ 55 రూపీస్ అయితే ఎంత వచ్చింది మనకి యాక్చువల్గా? ఇఫ్ ద ఫెయిర్ ఈజ్ 55 రూపీస్, ఇఫ్ ద ఫెయిర్ ఈజ్ 55 రూపీస్, ఎంత డిస్టెన్స్ వచ్చిందని మనకి గ్రాఫ్లోంచి? ఇఫ్ ద ఫెయిర్ ఈజ్ రూపీస్ 55 అంటే వై అనమాట. ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఐ థింక్ 6 కదా వచ్చింది మనకి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్. Similarly, if the distance is 7 kilometer, if distance is 7 kilometer, fare, it's not fare. Right, fare is actually 63 rupees. Right, so that is what we have. Okay na? సో ఇట్లాగ మనము రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఏదైనా ముందు ఈక్వేషన్ ఫ్రేమ్ చేయాలి. ఆ ఈక్వేషన్ బట్టి మనము దానికి సంబంధించినటువంటి వాల్యూస్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ యాక్చువల్లీ ఫేర్, రైట్? సో లేదా ఆటో ఛార్జ్ విల్ బి మచ్ బెటర్. ఓకేనా? ఇట్ ఈస్ 63. నౌ లెట్ us look at నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా కొంచెం ఇట్లాగే ఉంటాయి, జాగ్రత్తగా మనం చేసుకోవాలి. సార్ నేను చెప్పినవి చదవలేదా? అవునా కౌసల్య? చదువుతానులే ఈసారి, డోంట్ వరీ. Right? A lending library has fixed charge for the first 3 days and an additional charge for each day thereafter. జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే యాక్చువల్గా మనకి లైబ్రరీస్ లేవు, కానీ ఇంతకుముందు లైబ్రరీస్ అంటూ ఉండేవి, బుక్ లైబ్రరీ ఉండేవి. ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉన్నాయి లైబ్రరీస్. మీ స్కూల్స్లోనో లేకపోతే కాలేజెస్లోనో బయట కూడా చాలా తక్కువ లైబ్రరీస్ ఉన్నాయి. అవి ఎలా అంటే రెంటెడ్కి ఇచ్చేవారు అనమాట బుక్స్. ఇంతకుముందు అయితే వీడియో క్యాసెట్స్, సీడీస్ అట్లాంటివి కూడా రెంటెడ్కి ఇచ్చేవారు. ఇప్పుడు అట్లాంటివి కూడా పోయినాయి. ఓకేనా? సో మా చిన్నప్పుడు అయితే వీడియో క్యాసెట్ ప్లేయర్, రికార్డర్ అట్లాంటివి ఉండేవి. అందులో క్యాసెట్ అద్దెకి తెచ్చుకుని టీవీ కూడా రెంట్కి ఇచ్చేవారు. ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు టీవీస్ కూడా రెంట్కి ఇచ్చేవారు. వాటిని రెంట్కి పట్టుకొచ్చి వాడుకుని మళ్ళీ ఒక డే 2 డే అనుకుని డేకి ఎంత అని చెప్పి ఉండేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమై జరిగిందంటే, సో ఇక్కడ ఒక లెండింగ్ లైబ్రరీ ఉంది, బుక్స్ లైబ్రరీ. వీళ్ళు ఏం చేస్తారట, మీరు బుక్ తీసుకెళ్ళి 3 డేస్లోగా ఎప్పుడు ఇచ్చినా ఫిక్స్డ్గా ఛార్జ్ ఉంటుందట. యూ విల్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఛార్జ్ ఫర్ ఫస్ట్ 3 డేస్. ఓకేనా? అండ్ అన్ అడిషనల్ ఛార్జ్ దేర్ ఆఫ్టర్. మీరు 3 డేస్ లోపల ఎప్పుడు బుక్ ఇచ్చినా, ఓకేనా, 3 డేస్ లోపల ఎప్పుడు బుక్ ఇచ్చినా మనము 3 డేస్ లోపల ఎప్పుడు బుక్ ఇచ్చినా అదే ఫిక్స్డ్ ఛార్జ్ ఇచ్చేయాలి. అదేం తగ్గించరు. ఒక రోజులో ఇచ్చేసారు కదా, 2 రోజుల్లో ఇచ్చేసారు కదా అని తగ్గించరు. ఓయ్ 3 డేస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 డేస్ ఉంచుకున్నారనుకోండి, 3 డేస్ కన్నా ఎన్ని డేస్ ఎక్కువ అయినాయి? 2 డేస్ ఎక్స్ట్రా. ఆ 2 డేస్కి అడిషనల్గా ఛార్జ్ తీసుకుంటారు, రోజుకి ఇంతని. ఆ రోజుకి 5 అవ్వచ్చు, రోజుకి 10 అవ్వచ్చు, ఇట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమైందట, జాన్ ఒక బుక్ పట్టుకెళ్ళాడు. జాన్ బుక్ పట్టుకెళ్తే అతనికి 27 రూపీస్ బిల్ అయింది. జాన్ బుక్ రెంట్కి పట్టుకెళ్ళి చదువుకుని పట్టుకొచ్చి ఇచ్చేసాడు. 27 రూపీస్ అయింది. ఎన్ని రోజులకి? 7 డేస్. ఫర్ 7 డేస్. 7 డేస్కి అతనికి అయినటువంటి బిల్లు 27 రూపీస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ 3 డేస్కి అతను వేసేటువంటి ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, 3 డేస్ తర్వాత ప్రతి రోజుకి ఛార్జ్ ఎంతో కూడా చెప్పాలి. ఓకేనా? జాగ్రత్తగానంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో ఇతను మొత్తం జాగ్రత్తగానండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్ అగైన్. మొత్తం జాన్ బుక్ ఎన్ని రోజులు ఉంచుకున్నాడు? 7 డేస్ ఉంచుకున్నాడు. ఈ 7 డేస్ని మనం 2 పార్ట్స్ చేయాలి. ఫస్ట్ 3 డేస్, తర్వాత 4 డేస్. ఓకేనా? ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఏమీ లేదు. సో ఫస్ట్ 3 డేస్కి అతను చెల్లించాల్సిన ఛార్జ్ ఎక్స్ అంట. తర్వాత ప్రతి రోజుకి ఫర్ ఎవ్రీ సబ్సీక్వెంట్ డే ఇట్స్ యాక్చువల్లీ వై. అంటే ఒక రోజు ఉంచుకున్నాడు అనుకో, వై రూపీస్ పే చేయాలి. 2 రూపీస్ ఉంచుకున్నాడు అనుకోండి, 2y పే చేయాలి. 3 డేస్ ఉంచుకుంటే 3y పే చేయాలి. 4 డేస్ ఉంచుకుంటే 4y పే చేయాలి ఎక్స్ట్రాగా. వేర్వల్లి అట్లా కాదమ్మా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్ ఫస్ట్. డోంట్ బాదర్ అబౌట్ దోస్ ఆన్సర్స్. కొంచెం అట్లా ఫీల్ అవ్వకండి. ఒక్కొక్కసారి చదువుతారు, ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను. మొత్తం అతని డేస్ 7.
ఈ 7 డేస్లో ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్గా X రూపీస్ ఇచ్చేయాలి. తర్వాత ప్రతిరోజుకు 3.5 తీసుకోవచ్చు కదా. 3.5 డేస్ ఉండవు, ఫుల్ డేసే ఉంటాయి, హాఫ్లు ఉండవు, హాఫ్లు క్వార్టర్లు ఉండవు, ఓన్లీ ఫుల్లే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు తర్వాత 4 డేస్కి అతను 4y పే చేయాలి. హీ హ్యాస్ టు పే 4y ఫర్ ద నెక్స్ట్ 4 డేస్. అర్థమవుతుందా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 డేస్కి X రూపీస్ పే చేశాడు అతను. ఇంకా ఎన్ని డేస్ మిగిలినాయి? 4 డేస్. ఎందుకంటే మొత్తం 7 డేస్ కాబట్టి ఒక్కొక్క రోజుకి y రూపీస్. అప్పుడు 4 డేస్కి కూడా మొత్తం 4y పే చేయాలి. ఈ X రూపీస్ని ఈ 4yని కలిపితే అతనికి బిల్లు 27 రూపీస్ అయింది. అంటే X ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27. ఇది మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషను. చూడండి జాగ్రత్తగా ఈక్వేషన్ ఎట్లా ఫ్రేమ్ చేసాము. ఫిక్స్డ్ ఛార్జ్ X రూపీస్. ఇజ్ ఇట్ క్లియర్? అది 3 డేస్కి. మీరు 5 డేస్కి తీసుకున్నారనుకోండి, ఫిక్స్డ్ ఛార్జ్ కట్టేసి తర్వాత 2 డేస్ ఉంటాయి. 5లో 3 పోయినాయి X రూపీస్కి, ఇంకొక 2 డేస్ ఉన్నాయి, అంటే 2 into y కట్టాలన్నమాట. అట్లా మనం చేసుకోవాలి. ఓకేనా? సో ద ఈక్వేషన్ దట్ వీ హ్యావ్ ఈజ్ యాక్చువల్లీ X ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27. ఫ్రమ్ దిస్ 4y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ x, ఆర్ ఎల్స్ ఐ కెన్ రైట్ y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ x డివైడెడ్ బై 4. ఇది నాకు కావాల్సినటువంటి ఈక్వేషన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ దట్ ఐ వాంట్. ఓకేనా? సో ఇప్పుడు ఈక్వేషన్లో నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x 0 పెట్టాను అనుకోండి, న్యూమరేటర్లో 27 వస్తుంది. 27లో 4 క్యాన్సిల్ అవ్వదు. సో ఐ కెన్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఫస్ట్ 3 డేస్కి x కదా, 3 వదిలేండి. లెట్ మీ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 7. 7 డేస్ ఉంచుకున్నాడు అనుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 7 డివైడెడ్ బై 4. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకేనా? 27లోంచి 7 పోతే 20. 20/4. 20లో 4 5 టైమ్స్. ఓకేనా? సో ద సొల్యూషన్ ఈజ్ యాక్చువల్లీ 7, 5. రైట్? సో ఇప్పుడు డినామినేటర్లో 4 కదా ఉంది, 7కి 4 యాడ్ చేయండి, 11. సో వీ హ్యావ్ టు టేక్ x ఈజ్ ఈక్వల్ టు 11. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 11/4. 27 నుంచి 11 పోతే 16. 16/4. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. సో సొల్యూషన్ యాక్చువల్గా 11, 4. రైట్? నెక్స్ట్ వన్ లెట్ us టేక్ 11 ప్లస్ 4, ఎందుకంటే డినామినేటర్లో 4 ఉంది కాబట్టి. సో దిస్ విల్ బికమ్ 15. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ 15, x కదా, బై 4. 27 నుంచి 15 పోతే 12 కదా. సో ఇట్స్ యాక్చువల్లీ 12/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ద సొల్యూషన్ ఇస్ యాక్చువల్లీ 15, 3. సో మనకి 3 సొల్యూషన్స్ వచ్చాయి. సో ఈ 3 సొల్యూషన్స్ని కనుక మనం గ్రాఫ్ మీద డ్రా చేసినట్లయితే యూ విల్ యాక్చువల్లీ హ్యావ్ ద గ్రాఫ్ విచ్ ఇస్ అ స్ట్రైట్ లైన్. చక్కగా మనం స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 14 కదా. Just give me a second so that I can show you the graph of that question. Right. Let me show you the graph. Right. So now let us plot the points. Points em vachinayi naku? I got, what are the points we got? Can anyone tell me? ఒకవేళ 3 అయితే ఇఫ్ x is 3 then how much is y? ఎవరైనా 3కి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. ఇఫ్ x is 3 then how much is y? చెప్పండి. ఆ పాయింట్ ప్లాట్ చేస్తాను నేను. ఇఫ్ x is 3 then y is how much? దట్ ఈస్ మై క్వశ్చన్. x 3 అయితే y ఎంత? ఇఫ్ x is equal to 3 then y is how much? ఆ ఈక్వేషన్లో x బదులు 3 సబ్స్టిట్యూట్ చేసి నాకు చెప్పండి. రాణి ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్. ఏంటి రాణి యువర్ మెసేజ్ ఏంటమ్మా? వాట్ ఈస్ యువర్ మెసేజ్? 15, 3. I want the value of y when x is equal to 3. x 3 అయితే y ఎంతో చెప్పండి.
3.6. శ్రావ్య సేస్ 3.6. ప్రదీప్ ఏమో 3.7 అంటున్నాడు. శివాని 3.6. 3.6 3.7. Sachidurga 3.7. I think it is 3.6 amma. It's not 3.7. It's actually 3.6. So that is the first point. Now 7.5 and 11.4. ఇవి నాకు వచ్చినటువంటి పాయింట్స్. Now let me join them. So on x-axis I have taken fixed charge and on y-axis I have taken subsequent charge. ఫిక్స్డ్ ఛార్జ్ ఏదైతే 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఉందో అదేమో ఎక్స్ మీద తీసుకున్నాం మనము. సబ్సీక్వెంట్ ఛార్జ్ అంటే 3 డేస్ తర్వాత ఉండేటువంటి ప్రతిదానికి కూడా మనం తీసుకుంది వీ హ్యావ్ టేకెన్ ఇట్స్ యాక్చువల్లీ ఆన్ ద వై యాక్సిస్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ గాట్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని యూజ్ చేసి మనని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? రైట్? యా ఇట్స్ యాక్చువల్లీ 3.6 ఓన్లీ. క్వశ్చన్స్ చూద్దాం, చూడండి. లెట్ us have a look at the questions. ఈ గ్రాఫ్ చూసి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్? జస్ట్ లెట్ మీ టేక్ టు ద ప్రెజెంటేషన్ నౌ. ఇప్పుడు చూడండి, గ్రాఫ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, ఫైండ్ ద పెర్ డే ఛార్జ్ ఇఫ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ₹7. ఫిక్స్డ్ ఛార్జ్ ₹7 అయితే సబ్సీక్వెంట్ డేస్కి ఛార్జ్ ఎంతో చెప్పాలి. మనం ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్కడ తీసుకున్నాం? ఎక్స్ మీద తీసుకున్నాం కదా. వీ హ్యావ్ టేకెన్ ఫిక్స్డ్ ఛార్జ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడేమో సబ్సీక్వెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది, అంటే ఎక్స్ వాల్యూ ఉంది. సో ఎక్స్ మీద 7 తీసుకుని దీని నుంచి అట్లా పైకి వెళ్ళాలి మనం. ఇట్లా పైకి వెళ్తే ఇది లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి వై వాల్యూ చెప్పాలి. హౌ మచ్ ఈస్ దాట్? ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ. బాబీ సేస్ ఇట్ ఈస్ 5. చూడండి, ఫ్రమ్ ద గ్రాఫ్ వీ కెన్ ఈజీలీ సీ దట్ ఇట్స్ యాక్చువల్లీ 5 కదా. సో యూ హ్యావ్ టు రైట్ subsequent charge is equal to 5 rupees. ఓకేనా? ఇట్స్ యాక్చువల్లీ ₹5. డోంట్ వరీ ప్రదీప్. ఓకేనా? సో ఫిక్స్డ్ ఛార్జ్ 7 రూపీస్ అయితే తర్వాత ప్రతి రోజుకి 5 రూపీస్ పే చేయాలి. ఓకేనా? నౌ దెర్ ఇస్ అ సెకండ్ క్వశ్చన్ ఆల్సో. ఇందులో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంది, చూడండి. ఫైండ్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఇఫ్ ద ఛార్జ్ పర్ డే ఈజ్ ₹4. ఇప్పుడు ఛార్జ్ పర్ డే ఇచ్చాడు అంటే ఇప్పుడు మనం వై మీద చూసుకోవాలి. సో వై మీద 4 చూడాలి, దీనికి కరస్పాండింగ్గా ఉన్న ఎక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫిక్స్డ్ ఛార్జ్ అంటే ఎక్స్ కావాలి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ ఈస్ దాట్? సబ్సీక్వెంట్ ఛార్జ్ 4 రూపీస్ అయితే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? గ్రాఫ్ చూసి చెప్పండి. ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ ఈస్ ఎక్స్ నౌ. నా దగ్గర వై వాల్యూ 4 ఉంది, దానికి రిలేటెడ్గా ఎక్స్ ఎంతో చెప్పండి. By looking at the graph, Latika says it is 14. Y మీద 4 ఉంటే x మీద ఎంత? How much is that? I want the value of x now. If y is equal to 4, Bobby says it is 11. Shravya 11, Shivani 11, Manoj 11, Ashok 11. 11 4 అని రాయాలి. ఓకేనా? Manoj 11, Shri Veervalli 10, Pooja 11, Ashok, Vennela, Bharat, ప్రదీప్, రాణి. ఇట్స్ యాక్చువల్లీ 11 కదా. ఈ 4ని పట్టుకుని మనం చక్కగా ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేసే వరకు వెళ్ళామనుకోండి. ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, దీనికి రిలేటెడ్గా ఎక్స్ వాల్యూ ఏది ఉంటే అది తీసుకుంటే దట్ ఈస్ ఫిక్స్డ్ ఛార్జ్. సో వీ హ్యావ్ టు రైట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ₹11. సో సబ్సీక్వెంట్ డేస్కి ఛార్జ్ కనుక 4 రూపీస్ అయితే ఫిక్స్డ్ ఛార్జ్ 11 రూపీస్. ఓకే సత్యదుర్గా, ఓకే అశోక్, ఓకే సాయిబాబు, ఓకే హర్షిత, ఓకే అశోక్, వేర్వల్లి, దెన్ కౌసల్య, లెటర్ హెడ్స్, కౌశిక్. ఓకే ఓకే ఓకేనా? ఇట్లా మనం గ్రాఫ్ డ్రా చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్? నౌ లెట్ us look at the next problem. Look at this question. ఇది కూడా ఇంతే, దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. ఓకే, సుబ్బారావు ముమ్మిడి వరపు, ఇట్స్ యాక్చువల్లీ 11. రైట్. ద పార్కింగ్ ఛార్జెస్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసామో దానికిలాగే సిమిలర్గా ఉంటుంది. ఓకే, the parking charges of a car, okay Maleshwari, don't worry, in Hyderabad railway station for first 2 hours is 50 rupees and ₹10 for each subsequent hour. చూడండి. ఓకే, ఏంటి గణేష్ గారు మీ ఆన్సర్ చదవలేదండి? ఎప్పుడు పెట్టారేంటి నా ఆన్సర్? నాలుగు పోయి పెట్టారా ఏంటి? రైట్ చరణ్, ఓకే మల్లేశ్వరి, దెన్ విఘ్నేశ్వరి.
యా శివాని ఇస్తాను, రేపటి నుంచి ఇస్తాను. ఎవరైనా అడిగితే ఇద్దాం, నిన్ను కూడా ఎవరు అడిగారు. ఐ స్టార్ట్ టుమారో. ఓకే రైట్. సో ఇప్పుడు ఓకే తేజ, ఐ ట్రై టు రీడ్ యువర్ నేమ్ ఓన్లీ. కొన్ని ఎక్కువ పేర్లు ఉంటే మర్చిపోతూ ఉంటాను కదా, ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దాట్. రైట్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మూవీకి వెళ్ళారనుకోండి, మీరు బైక్ వేసుకున్న కార్ వేసుకున్న పార్కింగ్ ఛార్జ్ పే చేయాలి. అక్కడ పార్కింగ్ ఛార్జ్ పెర్ షోకి కలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైంది, జనరల్గా రైల్వే స్టేషను లేకపోతే ఎయిర్పోర్టు, బస్ స్టాండ్ ఇట్లాంటి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అవర్స్ బేసిస్లో కలెక్ట్ చేస్తారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఛార్జెస్ అయి ఉంటాయి. ఓకేనా. ఏం జరిగిందట, ఫస్ట్ 2 అవర్స్కి మీరు పార్క్ చేశారు, ఎవరిని డ్రాప్ చేశారు, 10 మినిట్స్లోనే వచ్చేసారు, అయినా 50 రూపీస్ ఇచ్చేయాలి ఆడికి. అంటే 2 అవర్స్ లోపల మీరు ఎప్పుడు వెళ్ళినా 50 రూపీస్ పే చేయాలి. 2 అవర్స్ దాటాక వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్ అయ్యాక వెళ్ళారనుకోండి, ఫస్ట్ 2 అవర్స్కి 50 కదా, ఈ 50 పే చేయాలి. ఎన్ని అవర్స్ ఎక్స్ట్రా అయ్యాయి, 1 అవర్ ఎక్స్ట్రా, ఆ 1 అవర్కి 60 రూపీస్ పే చేయాలి. అంటే మీ బిల్లు 60 రూపీస్ అవుతుంది, ఆ 1 అవర్కి 10. సో టోటల్ బిల్ విల్ బి 60. లేదా మీరు 5 అవర్స్ తర్వాత వెళ్ళారనుకోండి, ఓకేనా, 5 అవర్స్ తర్వాత వెళ్ళారనుకోండి, ఫస్ట్ 2 అవర్స్కి 50 రూపీస్ పే చేస్తాం. 5 అవర్స్లో 2 అవర్స్ అయిపోయినాయి, ఇంకా ఎన్ని అవర్స్ ఉన్నాయి, 3 అవర్స్. ప్రతి గంటకి 10 రూపాయలు చొప్పున, 3 అవర్స్కి 30. సో అంటే మీరు ప్లే చేయాల్సినటువంటి బిల్లు 80 రూపీస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము ఎన్ని గంటలైతే ఫస్ట్ 2 అవర్స్కి 50 రాసేసి, 2 అవర్స్ కన్నా ఎన్ని ఎక్స్ట్రా అయితే దాన్ని 10తో మల్టిప్లై చేయాలి. రైట్. సో అప్పుడు యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు X అవర్స్ పార్క్ చేశారనుకోండి, ఫస్ట్ 2 అవర్స్కి 50 పెట్టేయాలి. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ 2 అవర్స్ పోయినాయి కదా, ఇంకా నా దగ్గర X-2 అవర్స్ ఉంటాయి. ఎస్ శివాని, ఇంకా నా దగ్గర X-2 అవర్స్ ఉంటాయి. X-2 అవర్స్కి ప్రతి దానికి 10 రూపీస్ కట్టాలి. X-2 అవర్స్కి ప్రతి గంటకి 10 రూపీస్. అప్పుడు ఇది ఎంత అవుతుంది యాక్చువల్గా, యూ విల్ హ్యావ్ 50 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ 10x మైనస్ 10 2s are 20. 50లోంచి 20 పోతే 30. అంటే ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 10x ప్లస్ 30. దీన్ని మనం వైగా తీసుకోవాలి. ఓకేనా. ఆ X-2 ఎట్లా వచ్చిందో మీకు అది తెలిస్తే చాలు. ఫస్ట్ 2 అవర్స్కి మనకి ఫిక్స్డ్ ఛార్జ్ ఇచ్చాడు, అందుకని X-21 రాసాం. ఫస్ట్ 1 అవర్కి అన్నాడు అనుకోండి, X-1. ఇంతకుముందు మనం ప్రాబ్లం సాల్వ్ చేసాం అట్లాంటిది కదా. ఫస్ట్ 1 అవర్కి ఆటో ఛార్జ్, ఫస్ట్ అవర్కి 15 రూపీస్ ఫస్ట్ కిలోమీటర్కి, తర్వాత ప్రతి కిలోమీటర్కి 88 రూపీస్ అని ఇచ్చాడు. అక్కడ X-1 అని రాసాం కదా. ఇక్కడ ఫస్ట్ 2 అవర్స్కి 50 అన్నాడు, అందుకని ఇక్కడ X-21 రాయాలి. ఓకేనా. సో ద ఈక్వేషన్ దట్ వి గాట్ హియర్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు, వి గాట్, అమ్మ మీరు క్లాస్ వింటే బెటర్, y ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 30. ఇప్పుడు ఇది మనకి గ్రాఫ్ డ్రా చేయవలసినటువంటి ఈక్వేషన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్కింగ్ 4 అవర్స్ చేశారనుకోండి, నెంబర్ ఆఫ్ అవర్స్ x, పార్కింగ్ ఛార్జ్ ఏమో y. 4 అవర్స్ చేస్తే y ఎంత అవుతుంది, మన బిల్ ఎంత అవుతుంది, 10 ఇంటూ 4 ప్లస్ 30. 10 4s are 40. సో దిస్ ఇస్ యాక్చువల్లీ 40 ప్లస్ 30. హర్షిత 1 తీసుకోకూడదు మనం. 1 ఎందుకు తీసుకోకూడదు అంటే ఫస్ట్ 2 అవర్స్కి 50 రూపీస్ అన్నాడు కదా, అందువల్ల. ఓకే శివాని. సో ఇట్స్ యాక్చువల్లీ 70. సో ఇట్స్ యాక్చువల్లీ 4,70. ఓకేనా. సో 4 అవర్స్ కనుక మీరు పార్క్ చేసి 70 రూపీస్ కట్టాలి. రైట్. లెట్ మీ టేక్ 6 అవర్స్. 6 అయితే ఎంత అవుతుంది, సో 10 ఇంటూ 6 ప్లస్ 30. రైట్. సో 10 6s are 60 ప్లస్ 30. 60కి 30ని యాడ్ చేస్తే 90. సో 6 అవర్స్ పార్క్ చేస్తే మన బిల్లు 90 రూపీస్. ఎందుకని 6 అవర్స్లో ఫస్ట్ 2 అవర్స్కి 50 కట్టేయాలి, ఇంకా ఎన్ని అవర్స్ ఉన్నాయి, 4 అవర్స్, గంటకి 10 రూపాయలు, 4 10s are 40. సో టోటల్ ఈజ్ యాక్చువల్లీ 6,90. ఓకేనా. సార్ ఐఎమ్ రాజీ ఫ్రమ్ జెడ్పీ హై స్కూల్ సోరవరం. రాజీ అంటే కుమార్ మీ అన్నయ్య, రాజీ ఈజ్ కుమార్ ఈజ్ యువర్ బ్రదర్. Just give me a second, just I'll be back in a moment. Just 1 second please. Just 1 second.
2 seconds. So it was an important call that's why I had to take that, right? So let me take 8 hours. So అప్పుడు y ఎంత అవుతుంది? 10 into x, 10 into 8, okay, 10 into 8 plus 30. 10 8s are 80 plus 30. 80 plus 30 is actually 110. సో 8 hours కనుక పార్క్ చేస్తే చక్కగా మనం పార్కింగ్ కోడ్కి 110 రూపాయలు బిల్ చెల్లించేసి బయటకు వచ్చేయడమే దర్జాగా. ఓకేనా? రైట్, లెట్ us డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్. ఆ గ్రాఫ్ డ్రా చేసి మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. రైట్, రైట్, లెట్ us డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్. One 5, I think. Yeah. Let us draw the graph for this. Right. So let us plot the points. ఇక్కడ మీరు చూస్తే on x-axis I have taken 1 and on y-axis I have taken 10 rupees. So if on x-axis 1 centimeter is equal to 1 hour, నెంబర్ ఆఫ్ అవర్స్ ఏమో ఎక్స్ మీద తీసుకున్నాను నేను, అండ్ బిల్ ఏమో వై మీద తీసుకున్నాను. ద అమౌంట్ పార్కింగ్ ఛార్జెస్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టేకెన్ ఆన్ ద వై యాక్సిస్. రైట్, ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ దట్. రైట్. నౌ లెట్ us plot the points. So 470, 690 and 8110, these are the points. Right, let us join the points so that you can have the graph. సో ఇది మనకు వచ్చినటువంటి గ్రాఫ్ కదా. ఈ గ్రాఫ్ని యూజ్ చేసుకుని మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. చూడండి, చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. వాట్ ఈస్ ద ఛార్జ్ ఫర్ 3 hours ఫర్ 6 hours? 3 hours పార్క్ చేస్తే ఛార్జ్ ఎంత అవుతుంది, 6 hours పార్క్ చేస్తే ఛార్జ్ ఎంత అవుతుంది, అదే క్వశ్చన్. చూడండి, గ్రాఫ్లోంచి 3 hours చార్జ్ ఎంత? వాట్ ఈస్ ద ఛార్జ్ ఫర్ 3 hours? సో ఎక్స్ మీద 3 చూసుకుంటారు, ఎక్స్ మీద 3 కదా, ఎక్స్ మీద 3. దీన్ని పట్టుకుని జాగ్రత్తగా మనం లైన్ వరకు వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు గో టు ద స్ట్రైట్ లైన్. శివాని సేస్ ఇట్ ఈస్ 60. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూసుకోండి. దానికి సంబంధించినటువంటి y వాల్యూ 60. సో ఫర్ ఫస్ట్ 3 hours ఛార్జ్ ఈజ్ యాక్చువల్లీ 60. నెక్స్ట్ వన్ ఫర్ 6 hours. 6 hoursకి ఛార్జ్ ఎంత అవుతుందో చెప్పాలి. సో 6 hours పార్క్ చేసాడు. సో 6 పట్టుకుని ఇలాగ మనం లైన్ వరకు వెళ్ళాలి కదా. సో 6కి 90యా? సో ఇది వై యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూస్తాము. ఇట్స్ యాక్చువల్లీ 90. రైట్. సో ద ఛార్జ్ ఫర్ 3 hours ఈజ్ ఈక్వల్ టు ₹60. దట్ ఈజ్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఛార్జ్ ఫర్ 6 hours ఈజ్ ఈక్వల్ టు ₹90. 6కి 90 అమ్మా కౌశల్య, ఇట్స్ నాట్ 120. 6కి 90. చూడండి, ఎక్స్ మీద 6 తీసుకుంటాము, పై వరకు వెళ్తాము, వైని ఎక్కడ చూసుకుంటే దాని వాల్యూ యాక్చువల్గా. రైట్. ఐ థింక్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, హౌ మెనీ అవర్స్ డిడ్ రేఖా పార్క్ హెర్ కార్ ఇఫ్ షీ పెయిడ్ 80 rupees? ఇప్పుడు రేఖ పార్క్ చేసి వెళ్ళిందట, ఆ అమ్మాయి 80 rupees పే చేసింది. అంటే ఆ అమ్మాయి ఎన్ని గంటలు పార్క్ చేసిందో చెప్పాలి. ఫర్ హౌ మెనీ అవర్స్ డిడ్ షీ పార్క్ ఇఫ్ షీ పెయిడ్ 80 rupees? ఆ అమ్మాయి పే చేసిన బిల్ కనుక 80 rupees అయితే ఆ అమ్మాయి ఎన్ని అవర్స్ పార్క్ చేసింది? బిల్లు మనకి వై యాక్సిస్ మీద ఉంది, సో వై మీద 80 చూడాలి. యూ హ్యావ్ టు టేక్ వై హియర్. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మనము చక్కగా లైన్ ఎక్కడుందో దాన్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. సో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి, ఓకే శ్రావ్య, ఇజ్ ఇట్ 5? Is it 5? Yeah, most of you are saying it is 5. So it's actually 5. So she parked the car for 5 hours. So ఇది మనకి గ్రాఫ్ వల్ల యూజ్. నెంబర్ ఆఫ్ అవర్స్
Rekha parked the car. Rekha parked the car is equal to 5. So she parked the car for 5 hours. ఓకేనా? ఇట్లా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? షల్ వి కంటిన్యూ? రైట్, యా వీ హ్యావ్ అ సింపుల్ ప్రాబ్లమ్ హియర్. ఇప్పటి వరకు చాలా కష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసాం. ఇక్కడ చాలా సింపుల్గా ఉండే ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేద్దాం. చూడండి, సమీరా వాజ్ డ్రైవింగ్ ఏ కార్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. సమీరా కార్ని డ్రైవ్ చేస్తుందంట. ఏంటి అందరూ అమ్మాయిలు వస్తున్నారేంటండి? సమీర గారు వచ్చారు మనకి కదా, రైట్? అమ్మాయి కారు 60 km/hతో డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి మనం డిస్టెన్స్ టైం గ్రాఫ్ డ్రా చేయాలి. ఇది ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఫిజిక్స్ ప్రాబ్లం. ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సమీర గారు ఇన్ 1.5 hours, ఇన్ 2 hours అండ్ 3.5 hours. ఓకేనా? సో ఇప్పుడు సమీర్ గారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి రిలేటెడ్గా మనం డిస్టెన్స్ టైం డ్రా చేసి, డిస్టెన్స్ టైం గ్రాఫ్ డ్రా చేసి, మనము 1.5 hourలో అమ్మాయి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది, 2 hoursలో ఎంత వెళ్తుంది, 3.5 hoursలో ఎంత వెళ్తుందో చెప్పాలి. యాక్చువల్గా ఐ థింక్ యూ ఆల్ నో ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ స్పీడ్. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్? లేదా డిస్టెన్స్కి, స్పీడ్కి, టైంకి రిలేషన్ ఏంటో చెప్పగలరా? కెన్ ఎనీవన్ టెల్ మీ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్? డిస్టెన్స్కి, స్పీడ్కి, టైంకి రిలేషన్. ఐ వాంట్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైమ్. డిస్టెన్స్కి, స్పీడ్కి, టైంకి ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా? Distance is equal to distance by speed. What is that, Charan? Distance की formula కావాలి నాకు. Speed is equal to distance by time. Latika correct. Shivani, speed into time. That also is correct. So distance is equal to speed into time. ఇది మన దగ్గర ఉన్నటువంటిది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, యూ కెన్ టేక్ డిస్టెన్స్ యాజ్ y, స్పీడ్ ఇచ్చేసాడు మనకి 60 అని. యూ కెన్ టేక్ టైమ్ యాజ్ ఎక్స్. సో ద ఈక్వేషన్ దట్ వీ గాట్ ఈజ్ యాక్చువల్లీ y ఈజ్ ఈక్వల్ టు 60x. ఇది మన దగ్గర వచ్చినటువంటి ఈక్వేషన్. ఇక్కడ నేను టైమ్ని ఎక్స్ అని తీసుకున్నాను, డిస్టెన్స్ ఏమో ఎస్. శ్రావ్య, యువర్ కరెక్ట్. ఓకే రాజీ, రైట్. సో ఇప్పుడు మనం డ్రా చేయాల్సిన గ్రాఫ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 1 second. దట్ గ్రాఫ్ దట్ వీ హ్యావ్ టు డ్రా ఈజ్ యాక్చువల్లీ y ఈజ్ ఈక్వల్ టు 60x. అంటే డిస్టెన్స్ మీరు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేస్తే దాన్ని 60తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రావెల్డ్ ఫర్ 1 hour. దెన్ y ఈజ్ ఈక్వల్ టు 60 into 1. 60 ones are 60. So the solution is actually 1, 60. Speed is the distance divided by time. Okay, that is correct, sir. Okay, so 2 hours అయితే y is equal to 60 into 2. So which means this is equal to 120. అంతే కదా? So it's actually 2, 120. Next, if you take 3 hours, 3 hours ఎంత వెళ్తుంది? Okay, Charan, I said okay. 60 into 3. This is actually 180. కదా? సత్యదుర్గా చదువుతాను ఈసారి. ఒక్కొక్కసారి అట్లా మిస్ అవుతాయి మమ్మీ, అలా స్క్రోల్ అయిపోతాయి కదా, అందువల్ల మిస్ అవుతాయి. అంతేగాని సత్యదుర్గ మెసేజ్ చదవకూడదు అని నేను అలా మానేను కదా. సో లెట్ us plot the graph for this, right? సో ఇప్పుడు x యాక్సిస్ మీద మనము టైం తీసుకుంటాము, y యాక్సిస్ మీద ఏమో డిస్టెన్స్ తీసుకోవాలి. దీనే డిస్టెన్స్ టైం గ్రాఫ్ అని అంటారు, రైట్? సో మీకు యాక్చువల్గా ఫిజిక్స్లో వస్తాయి ఇట్లాంటివన్నీ. చూడండి పాపం, మ్యాథ్స్లో ఫిజిక్స్ వచ్చేసింది. ఫిజిక్స్లో మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్లో కూడా ఫిజిక్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్స్ చెప్పొచ్చు కదా. ఇలాంటి చిన్నపిల్లలందరినీ పాపం కష్టాలకు గురి చేస్తున్నారు గవర్నమెంట్. ఏం చేస్తాం? సో ఆన్ x యాక్సిస్ ఐ హ్యావ్ టేకెన్ టైమ్ అండ్ ఆన్ y యాక్సిస్ ఐ హ్యావ్ టేకెన్ డిస్టెన్స్, రైట్? ఐ థింక్ యూ ఆల్ కెన్ సీ దాట్. నౌ 1 and 60 is the first point, 2 120, 3 180. ఇది మన దగ్గర ఉన్నటువంటి గ్రాఫ్. సో ఇది స్ట్రైట్ లైన్ ఐ గాట్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంట. ఏంటంటే 1.5 hourలో ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్
ఏమైందిరా, ఏమైంది కౌశల్య నీకు? నేను అడిగింది చెప్పండి సార్. ఏమడిగావు ఒకసారి మళ్ళీ అడుగు, మర్చిపోయాను. సో ఈ గ్రాఫ్లో 1.5 అవర్కి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో చెప్పాలి. 1 అవర్కి 60, 2 అవర్కి 120. సో ఐ వాంట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫర్ 1.5 అవర్. 1.5 అవర్ అంటే 1.5 అవర్ అంటే 1.5. సో ఎక్స్ మీద మనం 1.5 తీసుకుని దీనికి రిలేటెడ్గా వై వాల్యూ చూస్తే ఐ థింక్ ఇట్ ఇస్ యాక్చువల్లీ బిట్వీన్ 80 and 90. 80 and 100 మధ్యలో ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ యాక్చువల్లీ 90. సో 1 అవర్లో 60 వెళ్తే 1.5 అవర్లో 90 కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎస్ చేయండి. ఇది యాక్చువల్గా ఆరిజిన్లోంచి వెళ్ళింది, ఎందుకంటే కాన్స్టెంట్ లేదు కదా. y ఈజ్ ఈక్వల్ టు 60x. ఇట్స్ యాక్చువల్లీ లైక్ y ఈజ్ ఈక్వల్ టు mx. అందువల్ల ఆరిజిన్లోంచే పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 2 అవర్సా? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఎన్ని అవర్స్ అడిగాడు మళ్ళీ? హౌ మెనీ అవర్స్? 2 అవర్స్ అండ్ 3.5 అవర్స్. 2 అవర్స్లో చూడండి ఇప్పుడు 2 అవర్స్. 2 అవర్స్లో ఆల్రెడీ మనం కనుక్కున్నాం 120. సో ఇన్ 2 అవర్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 120. ఇప్పుడు 3.5 అవర్స్ కావాలంట. 3.5 అవర్స్. 3.5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళారో ఆ డిస్టెన్స్ కావాలి. 3.5. ఎస్, ఐ థింక్ ఐ హ్యావ్ టు మూవ్ దిస్ గ్రాఫ్ అ లిటిల్ ఫర్దర్. 3.5 అంటే 3 కన్నా ఎక్కువ కదా. సో 3.5 అవర్స్కి వెళ్ళాలి. సో 3.5లో ఎంత ఉంటే చెప్పండి. టెస్ట్ గురించి అడిగాను. ఏమడిగావమ్మా? టెస్ట్ పేపర్స్ ఇంకా ఇవ్వలేదు కదా మీకు, బహుశా రేపు ఇస్తారేమో, టెన్షన్ పడు. 3.5 అంటే ఇక్కడ చూడాలి. సో దిస్ ఈస్ 3.5. దీనికి రిలేటెడ్గా ఇలా మనం పైకి వెళ్ళామనుకోండి, ఐ థింక్ ఇట్ విల్ బి సమ్వేర్ హియర్. 3.5 అంటే ఇక్కడ ఉంటుంది. టెస్ట్ పేపర్ రెంట్కి ఇవ్వాలా? ఓకే. సో 3 యాక్చువల్లీ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ కమ్ హియర్ ఇట్స్ యాక్చువల్లీ బిట్వీన్ 200 and 220. I think it is actually 210. The distance traveled for 3.5 hours is actually 210. సో వీటికి సొల్యూషన్స్ రాసేద్దాం మనం, ఓకేనా? సో ఈ గ్రాఫ్ని యూజ్ చేసుకుని లెట్ us write the solutions. మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు చూస్తూ ఉంటే, థ్యాంక్ యూ దిలీప్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు చూస్తూ ఉంటే మీకు పెద్ద ప్రాపర్గా అర్థం అవ్వదు. మీరు సాల్వ్ చేస్తుంటే అర్థమవుతుంది, ఓకేనా? So when you solve this, you can understand that, right? Now look at this. Distance traveled in 1.5 hour. ఇప్పుడే మనం చూసాం కదా 1.5 hour అంటే ఇక్కడ ఉంది. 1.5 hour అంటే I think I got 90. So this is actually 90. So 1.5 hourలో distance is equal to 90. So distance traveled in 1.5 hour is actually 90 kilometer. 2 hours. ఆల్రెడీ మనము 2 hours చెప్పాం కదా. 2 ఇది. So 2కి I think it's actually 120. So in 2 hours it's actually distance is actually 120 kilometer. నెక్స్ట్ ఏంటి? 3కి 180. 3.5 అడిగాడు. సో 3.5 అంటే 3కి 4కి మధ్యలో చూడాలి. ఇట్లా మనం పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తే అది యాక్చువల్గా ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో దిస్ యాక్చువల్లీ బిట్వీన్ 200 and 220. ఇట్స్ యాక్చువల్లీ 210. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 210 కిలోమీటర్. మనం ఓవరాల్గా సాల్వ్ చేసి కూడా చెప్పచ్చు, ఎందుకంటే 1 అవర్కి 60 కదా, 3 అవర్స్కి 180, ఇంకొక హాఫ్ అవర్ 30. 180 + 30 210, ఓకేనా? ఇట్లా కూడా మనం చాలా ఈజీగా. ఇంకోటి ఏంటంటే గ్రాఫ్లోంచి ఏ వాల్యూ వస్తుందో మన ఆన్సర్ కరెక్టో కాదో మనము వాల్యూ క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్పచ్చు, ఓకేనా? రైట్? I know Dilip, I know that, right? So with this we'll end today's class and we'll continue tomorrow, right? Okay, bye all of you. Bye everyone.